అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంకా కుదురుకోలేదు. ఇప్పటి వరకు హీరోగా 5 సినిమాల్లో నటించినా ఒక్క హిట్ కూడా ఖాతాలో వేసుకోలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ మూవీ అయితే మరీ డిజాస్టర్. సినీ ప్రేక్షకులే కాదు, అక్కినేని అభిమానులను సైతం మెప్పించలేక చతికిలపడింది. దెబ్బకి కొన్నాళ్ల పాటు అఖిల్ సినిమాల ఊసేలేదు. దీంతో అందరూ అఖిల్ సినిమాల గురించి మాట్లాడటం మానేసి ఆయన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం జైనబ్ రౌజీ అనే యువతితో అఖిల్కి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టకపోవడంతో పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అఖిల్ అన్న నాగ చైతన్య ఇటీవలే రెండో వివాహం చేసుకుని హాయిగా కాపురం చేస్తుండగా అఖిల్కి బ్యాచిలర్ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అఖిల్ రౌజీ పెళ్లి డేట్లపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ జంట మాత్రం చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది. తాజాగా ఇద్దరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఒకరి చేయి మరొకరు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరిని చూసిన నెటిజన్లు అయ్యగారికి పెళ్లి కల వచ్చేసిందంటూ కమెంట్లు చేస్తున్నారు. ఈ జంట చూడముచ్చటిగా ఉందని, పెళ్లి పనుల్లో బిజీగా తిరుగుతున్నట్లు ఉన్నారంటూ మరికొందరు కమెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 8న అఖిల్ బర్త్డే కావడంతో ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ కోసం టూర్కి వెళ్తున్నారేమో అంటున్నారు. అఖిల్కి బ్యాచిలర్గా ఇదే ఆఖరి పుట్టినరోజు కావడంతో గ్రాండ్గానే ప్లాన్ చేసి ఉంటాడని అంటున్నారు. గతంలో అఖిల్ ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిపీటలు ఎక్కకముందే వారు విడిపోయారు. గత ఏడాది నవంబర్లో జైనబ్ రౌజీతో అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనబ్ ఇండియా, దుబాయ్, లండన్ వంటి దేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల అనేక సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన ఓ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందింది. జైనబ్ చాలా మంచి పెయింటర్ కూడా. ఆమె వేసిన పలు పెయింటింగ్స్ హైదరాబాద్లో జరిగిన అనేక ప్రదర్శనలో కూడా ప్రదర్శించారు. క్రియేటివిటీతో ఆమె వేసే పెయింటింగ్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రశంసలు దక్కాయి.